హలో ఫ్రెండ్స్. మనము వినాయక చవితికి ఒక వీడియో చేశాం గదా! సో, అందులో బ్రిటిషర్సు అమ్మాయి మ్యారేజ్ ఏజ్‌ని 10-12కి మినిమమ్ 12 ఉండాలి అని ఒక రూల్ తెచ్చినప్పుడు హిందుత్వవాదులు అందరూ వీళ్ళు అపోజ్ చేశారనమాట. అది హిందూ ధర్మం మీద అటాక్ అని, సనాతన ధర్మాల మీద అటాక్ అని అపోజ్ చేశారనమాట. సో, ఆ విషయం మనం డిస్కస్ చేసినప్పుడు కామెంట్స్‌లో ఒక ఆవిడ ఐ థింక్ షీ ఈస్ వెల్ సెటిల్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. సో, ఆవిడ రిప్లై ఇచ్చింది. ఏంటి అంటే, "నువ్వు బ్రిటిషోడిని సపోర్ట్ చేస్తావా?" అని. అది బ్రిటిషోడిని సపోర్ట్ చేయడం ఎలా అవుతుందండి? హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవిడ ఇంగ్లీష్ చదువుకుంటున్నారు. ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. వీళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ చదువులు చెప్పారు. వాళ్ళు డాక్టర్‌లు, ఇంజినీర్‌లయ్యారు. పొద్దున్న లేస్తే ఫుల్లు టెక్నాలజీ, వెహికల్స్ అన్నీ వాడతారు. మరి వీళ్ళందరూ కూడా బ్రిటిష్ సపోర్టర్సేనా? లేకపోతే మ్లేచ్చుల్ని సపోర్ట్ చేస్తున్నట్టా? వీళ్ళ ఉద్దేశంలో అందరూ మ్లేచ్చులు గదా! వీళ్ళొక్కళ్ళే పునీతులు గదా మరి. హ్మ్. సో, వీళ్ళు సౌకర్యంగా ఉండడానికి, వీళ్ళు అనుభవించడానికి అన్నీ గావాలి. కానీ, ఈ మూఢనమ్మకాలను ఏమన్నా క్వెషన్ చేస్తే మాత్రం వెంటనే వాడు బ్రిటిషోడయిపోతాడు, వీడు మ్లేచ్చులయిపోతారు. హ్మ్. ఇదండి హిపోక్రసీ. అంటే ఈ రిలిజియస్ పీపుల్‌కి, మతవాదులకి, మత ఛాందసవాదులకి అందరికి ఉండే ఒక హిపోక్రసీ అన్నమాట ఇది. సో, వాడి చేయిని వాడే నరుక్కుంటున్నాడనే విషయం గూడా వాళ్ళకర్థం గాదు. అంత డీప్ మత్తులో ఉంటారనమాట. సో, అదే డిస్కషన్‌లో ఆవిడ ఆహ్, కూతురిని పెళ్లి చేసుకున్న పెరియార్ లాంటి వాడిని సపోర్ట్ చేసే నువ్వు అని చెప్పి అనింది. తర్వాత మీ పెరియార్ అని ఇంకెక్కడో అన్నారనమాట. సో, ఆ 2 విషయాలు నేను డిస్కస్ చేద్దాము. అలాగే దాంతో పాటు బ్రహ్మ కూతురిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయాన్ని కూడా డిస్కస్ చేద్దాము అంటే ఆవిడ సరే అన్నారు. సో, దానికోసం వీడియో చేస్తున్నా. ఎందుకు అంటే ఈ పెరియార్ కూతురిని పెళ్లి చేసుకున్నాడు అనేది యాక్చువల్‌గా నేను తమిళనాడులో చదివాను. సో, అప్పట్లో నేను వినేవాడిననమాట. సో, కాకపోతే మన అంత సీరియస్‌గా తీసుకునేవాళ్ళం గాదు. అంత ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ గూడా ఉండేది గాదు మనకి. సో, ఇప్పుడు ఎట్లాగో కొంచెం ఇన్ఫర్మేషన్ గూడా ఉంది గాబట్టి, సరే దాన్ని గూడా ఒకసారి రివ్యూ చేద్దాము. అలాగే మన బ్రహ్మ కూతురిని పెళ్లి చేసుకున్నాడు అనే ఒక ఇదుంది గదా! సో, టాక్. సో, దాన్ని గూడా ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ పెరియార్ వైఫ్ గురించి. పెరియారు మణియమ్మాయి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. 1949లో పెళ్లి చేసుకున్నారు. ఇది పెద్ద కాంట్రోవర్సీ అయిందనమాట. ఎందుకు అంటే ఆవిడ ఈయనకంటే 36 ఇయర్స్ ఎంతో చిన్నది. ఇతని తోడుగా ఉండేవాళ్ళు, ఇతని ఫాలోవర్స్ చాలామంది అపోజ్ చేశారు. అంటే తర్వాత మళ్ళీ ఈ ఆయన ఉద్దేశం తెలుసుకొని మళ్ళీ ఆయన వెంటే వచ్చారు. బట్ స్టిల్ అందరూ అపోజ్ చేశారు. దేనికి అంటే ఆయన పెళ్లి చేసుకుంది it was a strategic decision to make her his legal heir and ensure the continuation of his social movement. సో, బేసిక్‌గా ఏంటి అంటే, అప్పట్లో ఈ అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి ఆస్తులిచ్చేవి, అవి పర్సనల్ లెవెల్‌లో ఉండేవి గానీ, ఈ ట్రస్ట్ రిలేటెడ్ ఆస్తులు, ఇలా ప్రజల డబ్బులు వీటి మీద పెద్ద యూ నో లా అంత ఆహ్, ఎగ్జాస్టివ్‌గా ఉండేది కాదనమాట. ఓకే. సో, ఈయనేంటంటే ఎవరికి ఇచ్చినా అది లా ప్రకారం చెల్లదు. సో, ప్లస్ ఇతని చుట్టుపక్కల ఉండే వాళ్ళే ఈయన స్థానం కోసం పోటీ పడుతూ, వాళ్ళలో వాళ్ళు పాలిటిక్స్ చేసుకుంటూ, కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. సో, అందుకని ఈయనేం జేశాడంటే ఆహ్, తనకి దగ్గరగా ఉండే లేకపోతే తనకి ఆహ్, నిజాయితీగా ఫాలో అయ్యే అమ్మాయిల్లో ఈవిడ్ని సెలెక్ట్ చేసుకొని, ఈవిడ్ని పెళ్లి చేసుకొని, ఈవిడ భార్య అయ్యాక భర్త చనిపోతే ఆస్తి భార్యకొస్తదనమాట. సో, ఆ యాంగిల్‌లో ఆయన ఈవిడ్ని ట్రస్టీగా అనౌన్స్ చేసేసి ఆయన రిటైర్ అయిపోయాడు. చనిపోయాడు. సో, తర్వాత అంటే ఇవన్నీ తెలుసుకున్నాక వాళ్ళు అందరూ వచ్చారు. సో, కానీ అసలు ఈ కూతురిని పెళ్లి చేసుకున్నాడు అనే ఒక ఇది ఎందుకొచ్చింది? అంటే ఆయన నా వారసురాలు అని చెప్పి ఈవెన్ని అనౌన్స్ చేసాడు గాబట్టి, జనరల్‌గా అప్పట్లో వారసురాలు అంటే వారసుడు, వారసురాలు అంటే కొడుకు, కూతురు అవుతారు గాబట్టి, అట్లా లింక్ చేసేసి దీన్ని కూతురిని పెళ్లి చేసుకున్నాడు అన్నట్టు మార్చేసారనమాట. అంటే ఇప్పుడు చుక్క, ముక్క
ఇంకోటుంటది గదా! మూడోది నేను చెప్పను. సో, వీటిల్లోనే మైండ్ ఎప్పుడు తిరిగే వాళ్ళు ఇంతకంటే ఏం ఆలోచిస్తారండి? హ్మ్. సో, అంటే మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేయండి. బట్ ఆయన అప్పటికే సమ్ 70 ప్లస్ సంథింగ్ అండ్ యూ నో హి స్పెంట్ హిస్ లైఫ్ ఈస్ ఎ ఓపెన్ బుక్. అంటే ఐడియల్స్‌కి ఇప్పుడు అంబేద్కర్ ఎట్లాగో ఈయన దే స్టూడ్ ఫర్ ఐడియల్స్. రైట్? ఇంకా కొంతమందున్నారు. అంటే వీళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులేమన్నా ఉండొచ్చేమో గాని, బట్ బై లార్జ్ దే ఆర్ లైక్ ఫైటర్స్ అన్నమాట. ఓకే. మణియమ్మ గారి గురించి కొంచెం ఆవిడ 1917లో పుట్టారు. షీ జాయిన్డ్ ద ద్రవిడర్ కళగం ఇన్ హర్ ఎర్లీ 20s ఆఫ్టర్ హర్ ఫాదర్స్ డెత్. She was an ardent follower of Periyar's self-respect movement and became one of his most trusted associates. She was also a talented writer and served as the editor and publisher of the Dravidar Kalagam. సో, బాగా ఎంపవర్ అయిన వుమెన్ అన్నమాట. సో, అదండి సంగతి. సో, ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని అంటే ఎంత నీచ బుద్ధి ఉంటే గాని అలా చేస్తారు చూడండి. ఇంకొకటి ఇప్పుడు ఈయనని తిట్టే వాళ్ళందరూ గూడా ఈయన వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లేడీ ఎవరైతే నన్ను అన్నారో కూతుర్ని పెళ్లి చేసుకున్న పెరియార్ అనేసి మీ పెరియార్ అని. సో, ఈవిడ గూడా ఈవిడ లైఫ్ ఇలా ఉండడానికి కూడా పెరియార్ లాంటి వాళ్ళు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేశారనమాట. ఎలాగా అంటే నేను ఇది క్వెషన్ అడిగాను. డిడ్ సోషల్ మూవ్‌మెంట్స్ లైక్ పెరియార్ హెల్ప్ ద అప్పర్ కాస్ట్ వుమెన్ యాస్ వెల్ టు ఎంజాయ్ ద రైట్స్? సో, బేసిక్‌గా ద యాంటీ కాస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్ లెడ్ బై పెరియార్ డిడ్ అసిస్ట్ అప్పర్ కాస్ట్ వుమెన్. But this was an indirect effect of a movement that was primarily focused on dismantling Brahmanical patriarchy. By challenging the very foundations of the caste system and the traditional patriarchal norms imposed by high caste Hindu texts, Periyar's movement created a broader environment for women's liberation from which all women, including those from the upper caste, could benefit. సో, వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ గానీ, ఈ సోషల్ యాక్టివిస్ట్‌లు గానీ, టు బి స్పెసిఫిక్. సో, వీళ్ళందరూ ఏంటి అంటే, వాళ్ళు చేసిన ఫైట్ వల్లే మన సొసైటీ స్టేజ్ బై స్టేజ్ ఇంప్రూవ్ అవుతూ, మెచ్యూర్ అవుతూ ఈ స్టేజ్‌కొచ్చిందనమాట. ఇప్పుడున్న కరెంట్ స్టేజ్ మనకి కంప్లీట్ లా అండ్ ఆర్డర్, వుమెన్‌కి ప్రొటెక్షను, రైట్స్, ఆపర్చునిటీస్ ఇవన్నీ గూడా. రైట్? సో, వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇదనమాట. సో, తమకి మేలు చేసిన వాళ్ళని తిడుతున్నారు. 10 ఏళ్ళకే పెళ్లి చేసి, మూఢనమ్మకాల ఇదిలో పెట్టేసి, ఒకవేళ భర్త చనిపోతే గుండు కొట్టిచ్చి, ఒక దారుణాతి దారుణంగా వాళ్ళని ట్రీట్ చేసే సిస్టాన్ని క్రియేట్ చేసి, హ్మ్. ఇదంతా చేసిన ఆ బ్రాహ్మణవాదాన్ని మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు. అంటే ఇది వాళ్ళ తప్పు కూడా కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది నేర్పిచ్చారు మనకి. అట్లా నెత్తిన పెట్టుకోవాలి అని నేర్పిచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అదే పని జేస్తున్నారు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు జెన్యూన్‌గా ఆలోచించండి. మీకే అర్థమవుద్ది. ఓకే. రైట్. ఇప్పుడు బ్రహ్మ గురించి. ఓకే. సో, నేను తీసుకున్నది ఇదండి తిరుమల తిరుపతి దేవస్థానం. సో, మత్స్య పురాణం. ఓకే. అఫీషియల్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ జేసుకున్నాను కాపీ. ఓకే. సో, పేజ్ నంబర్ 49 గనక మీరొస్తే, ఇక్కడ మను మత్స్యదేవుడిని అడుగుతూ ఉంటాడు క్వెషన్‌లు. ఆయన ఆన్సర్ చేస్తుంటాడు. అంటే పురాణాలన్నీ ఒకటే ఫార్మాట్‌లో ఉంటాయి గదా! ఒకళ్ళు ఒకళ్ళని అడుగుతారు. వాళ్ళు వాళ్ళకి తోచింది తోచినట్టు చెప్తూ ఉంటారనమాట. హ్మ్. ఎవరికి తోచింది వాడు చెప్తూ ఉంటాడు. దానికి లాజిక్‌లు గాని, ఏ కైండ్ ఆఫ్ బేసిస్ ఉండదు. సో, ఇప్పుడు మనువు అడుగుతున్నాడు. ఏంటంటే పిదప బ్రహ్మకు 4 ముఖాలెలా కలిగాయి? అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్. బ్రహ్మకి 4 ముఖాలు ఎందుకున్నాయి? అని చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్ గదా! చూద్దాం ఏం ఆన్సర్ ఇస్తారో. ఆ! లోకులను అతడెలా సృష్టించాడు? అని మనువు ప్రశ్నించగా మత్స్య భగవానుడు ఇలా చెప్పాడు. ఏంటి అంటే బ్రహ్మ తపస్సు చేయగా వేదాలు, పురాణాలు, మీమాంసాది శాస్త్రాలు ఉద్భవించాయి. ఇది గుర్తుంచుకోండి. ఓకే. వేదాలు, పురాణాలు, మీమాంసాది శాస్త్రాలు ఉద్భవించాయి. అతని మనస్సు నుండి మరీచి ఓకే. మున్నగువారు ఉదయించారు. ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. మరీచి అనే పేరు కూడా గుర్తుంచుకోండి. ఓకే. తర్వాత దక్షుడు, మన్మధుడు మున్నగువారు వివిధ అవయవాల నుండి జన్మించారు అని చెప్తూ శబ్ద స్పర్శాదుల పుట్టుకను కూడా వివరించారు. తదుపరి బ్రహ్మ చిత్తంలో సావిత్రిని నిలిపి
సమాధి పొందాడు. సమాధి స్థితి పొందాడు. సో, ఈ సావిత్రి ఎవరు? ఆయన ఎందుకు ఆవిడని నిలిపాడు అంటే ఎవరికీ తెలియదు ఆన్సర్‌లు. ఓకే. ఐ యామ్ వెరీ ష్యూర్ మీలో గూడా 99% ఎవరికీ తెలియదు. ఓకే. ఆ తర్వాత అతని శరీరం స్త్రీ, పురుష రూపాలలో 2గా విడిపోయింది. ఎందుకు విడిపోయింది? ఎవరికీ తెలియదు. అసలతని కంట్రోల్‌లో లేదనమాట. బ్రహ్మ కంట్రోల్‌లో గూడా ఏమీ లేవు. ఓకే. అది నేను నెక్స్ట్ చెప్తాను. ఇంకా అసలు బ్రహ్మ ఎంత వీకో అతని కంట్రోల్‌లో ఏమి ఉండకుండా ఆయన కంట్రోల్ లేకుండా సృష్టి జరిగిందనమాట. అంత కామెడీగా ఉంటది. ఓకే. సో, ఆ స్త్రీ రూపమే శతరూప, సరస్వతి, గాయత్రి, బ్రహ్మాని. సో, నాకు తెలిసి గాయత్రి స్టోరీ ఇది గాదు. గాయత్రి అనే ఆవిడ, సరస్వతి సేమ్ కాదు. ఇద్దరు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఈళ్ళు ఏముంది కలిపేయటమే కదా! ఎవరికి తెలుసులే అని జెప్పి కొట్టేసారు. కలిపి కొట్టేసారనమాట. సో, బ్రహ్మాని అని వ్యవహరించబడింది. ఆమె అందం ఆమె అందం చూచి ప్రజాపతి మోహానికి గురి అయ్యాడు. సో, తన బాడీలో నుంచి పుట్టిన ఆమెను చూసి వెంటనే మోహానికి అయిపోయాడనమాట. అంటే ఇంక కామం ఒక రేంజ్‌లో ఉప్పొంగిపోయిద్ది. ఎలాగో చూపిస్తాను. ఓకే. సో, నెక్స్ట్ ఈయన ఆమెను చూడగానే కామానికి గురైపోయాడు. తర్వాత ఆమె తండ్రియగు బ్రహ్మకు ప్రదక్షిణం చేసింది. ఇది నా వర్డ్స్ గాదు. వాళ్ళే పుస్తకంలో రాసుకున్న వర్డ్స్ అన్నమాట. ఆ! తండ్రియగు బ్రహ్మకు ప్రదక్షిణం చేసింది. తర్వాత అప్పుడు నలువైపులా తిరిగి ఆమెను చూచిన బ్రహ్మకు 4 ముఖాలు ఏర్పడ్డాయి. సో, ఇందుకనమాట. ఏంటి అంటే అంత అందమైన అమ్మాయి పుట్టేసరికి ఆవిడ ప్రదక్షిణం చేస్తూ ఉంటే, ఆమెని చూడకుండా ఒక్క క్షణం గూడా ఉండలేక, ఆవిడ ఎటు తిరిగితే అటు ఒక తలను ముడిపిచ్చేసుకున్నాడనమాట. సో, ఆయన కామాన్ని తీర్చుకోవటం కోసం ఆయన ఈ తలల్ని పుట్టించుకొని 4 తలల్ని బ్రహ్మకి 4 తలలు అని ఎందుకొచ్చాయి అంటే, ఆ కామాన్ని తీర్చుకోవడం కోసం అనమాట. చూడండి. అంటే వీళ్ళ రేంజ్ ఆఫ్ థాట్స్ ఏ స్టేజ్‌లో లెవెల్‌లో ఉంటాయో చూడండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ బుద్ధిజంలో వాళ్ళు బుద్ధుడికి 4 తలలు పెట్టినా, మన అశోక ఆహ్, లైన్ క్యాపిటల్‌లో అక్కడ 4 సింహాలు 4 వైపులు 4 సింహాలున్నా, వాళ్ళు 4 అరియ సత్యాలని చు చెప్తూ వాటికి ప్రతీకగా 4 దిక్కులు 4 తలలు పెట్టి చేస్తారనమాట. ఓకే. సబ్జెక్ట్ టు కరెక్షన్ బట్ థిస్ ఈస్ వాట్ ఐ అండర్‌స్టూడ్. ఓకే. సో, అలాంటి ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి, అక్కడి నుంచి కాపీ కొట్టి, ఒక బ్రహ్మని క్రియేట్ చేసి, ఆ బ్రహ్మకి 4 తలలు ఎందుకొచ్చాయని ఎవడన్నా అడిగితే, ఇది. చుట్టూ తిరుగుతుంటే క్షణం గూడా ఉండలేక కామానికి లోనైపోయి ఆయన తలను క్రియేట్ చేసుకున్నాడు. ఓకే. తర్వాత ఊర్ధ్వ దృష్టి గల మరొక శిరస్సు కూడా జనించింది. సో, యాక్చువల్‌గా అయితే ఆయనకి 5 తలలనమాట. ఈ 5 తల గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు ఫైనల్‌గా ఏంటంటే, పుత్రిక పట్ల కామదృష్టి కలిగిన కారణంగా అతని తపస్సు నశించింది. అంటే బ్రహ్మ ఈ వేదాలు, పురాణాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ లోకాలు, సముద్రాలు ఇయన్నీ క్రియేట్ చేసే పనిలో ఉండి, ఒకసారి ఆయన ఇంకా ఏదో సాధిద్దామని ఒక ఆబ్జెక్టివ్‌తో తపస్సు చేస్తంటే, సడెన్‌గా అక్కడి నుంచి ఒక అమ్మాయి పుట్టటం, ఆ అమ్మాయి మోజులో ఈయన పడటం, ఆమెను పెళ్లి చేసుకోవటం, ఈ దానివల్ల పుత్రిక పట్ల కామదృష్టి కలిగిన కారణంగా అతని తపస్సు నశించింది. ఓకే. అని వాళ్ళే క్లియర్‌గా చెప్తున్నారండి. ఇంకా నన్నడిగితే అసలు సరస్వతీదేవి గనుక పుట్టకుండా ఉండింటే ఆయన ఇంకా డీప్ తపస్సులో ఉండి ఈ ఎలక్ట్రానిక్స్, ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్పేస్ షిప్‌లు అన్నీ కనిపెట్టేసేవాడేమో పాపం. హ్మ్. ఈ ఈ సరస్వతీదేవి పుట్టం వల్ల అదంతా ఆగిపోయింది. ఓకే. నెక్స్ట్. హ్మ్. మనువు మనువు బ్రహ్మ స్వపుత్రీ గమన దోషం పొందకుండా ఎలా ఉండగలిగాడని మళ్ళీ అడుగుతాడనమాట. అంటే కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు గదా! మరి ఆయనకి బ్రహ్మకి దోషం ఎందుకు కలగలేదు అని అడుగుతున్నాడు. అంటే మనువు పిచ్చోడు కాకపోతే ఇక్కడ ఆల్రెడీ దోషం వచ్చింది గదా! ఆ కామదృష్టి కలిగిన కారణంగా అతని తపస్సు నశించింది. తపస్సు పాడైపోయింది. ఇంక అంతకంటే దోషం ఏం గావాలండి? సృష్టి రచన, సృష్టి క్రియేషన్ మధ్యలో ఉన్నప్పుడు అంటే అంత విశ్వాన్ని క్రియేట్ జేస్తున్న లాంటి పెద్ద పెద్ద పనుల్లో ఉన్నప్పుడు కామదృష్టి కలిగి తపస్సు నశించింది అంటే ఇంక అంతకంటే దోషం ఏం గావాలి జెప్పండి? హ్మ్.
ఈరోజు నన్నడిగితే ఈరోజు ఉన్న ప్రాబ్లమ్స్ వరల్డ్ అంతా అరకొరగా ఉండి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికి రీజన్ ఇదే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆయన మధ్యలో దాన్నొదిలేసి లాజిక్‌కి సంబంధం లేకుండా వెంట పడ్డాడు గాబట్టి. ఓకే. ర రైట్. అని మత్స్యదేవుడు ఇది చూడండి చాలా ఫన్నీ ఉంటది. అంటే మనువు అడుగుతాడు పుత్రికని చేసుకున్నాడు గదా! దోషం ఎందుకు కలగలేదు అంటే, మత్స్యదేవుడు ఒక కామెడీ ఆన్సర్ చెప్తాడు. ఎలాగా అంటే మనకి 10థ్ ఇంటర్‌లో ఏదన్నా థీరమ్ అడిగితే మనము ఏదో రాసేసి చివరికి హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం గదా! ఆ టైప్‌లో చూడండి ఆన్సర్. రజోగుణం నుండి జనించిన సృష్టి దివ్యమైనది. మాంసనేత్రం కలవారు దాన్ని చూడలేరు. బ్రహ్మ వేదాలకు అధిష్ఠాత. ఆయన శరీరం నుండి గాయత్రి జనించింది. సరస్వతి బ్రహ్మలు దంపతులే. అందుచే బ్రహ్మకు పుత్రీగమన దోషం అంటలేదు. ఏంటండి ఇది? మీరు చూడండి ఈ 5 సెంటెన్సెస్‌ని పక్కన పెట్టి చూసుకొని దేనికి కనెక్షన్ ఉండదనమాట. ఆకీస్ పాక్, పాకీస్ కరేపాక్. సో, ఏదో ఆన్సర్. హెన్స్ ప్రూవ్డ్. ఆకీస్ పాక్, పాకీస్ పాకీస్ ఆక్ కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. వాళ్ళిద్దరూ దంపతులే అంట. అయితే ఇంక నెక్స్ట్ చూడండి. అయినా తన స్థితికి మన్మధుడు కారణం అని చెప్పి అంటే అప్పటికే మన్మధుడు పుట్టి ఆయన పనిలో పడ్డాడనమాట. ఆయన స్థితికి మన్మధుడు కారణం అని చెప్పి బ్రహ్మ అతన్ని రుద్రుని కంటి మంటలో కాలిపోతావని శపించాడు. ఓకే. సో, అంటే ఆయన చేసిన పనికి బ్రహ్మ గూడా గిల్టీ ఫీల్ అయ్యాడనమాట అక్కడ. ఓకే. సో, ఇక్కడ ఇంకొక చిన్న స్టోరీ యాడ్ చేస్తానండి నేను. ఏంటి అంటే, ఈ బ్రహ్మకి ఈ 4 తలలు ఆయన జస్ట్ ప్రదక్షిణం చేసే సరస్వతీదేవి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆవిడని మిస్ కాకూడదు అనే కామం కోసమే కాదనమాట క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత ఆయన పెళ్లి చేసుకోమన్నప్పుడు తను "నువ్వు తండ్రి లాంటి వాడివి వద్దు" అంటది. పారిపోతుంది. ఆవిడ పారిపోయేటప్పుడు ఆవిడ ఏ దిక్కులో పారిపోతే ఆ దిక్కులో తలని ఇలా పొడిగిచ్చి ఆ తల చేసి చేసేదనమాట ఆవిడని. అట్లాగా ఆవిడ ఆకాశం వైపెళ్ళినప్పుడు, ఆకాశం వైపు ఒక తల క్రియేట్ అయ్యి, అది ఆకాశం వైపు చేస్తది. ఏదో ఇది మానభంగం సీన్ లాగుంది బాబు ఇది. ఓకే. అట్లా మొత్తానికి చేస్తాడు. తర్వాత నేనిక్కడ మీకు మరీచి అని గుర్తుపెట్టుకోమన్నాను గదా! ఏంటి అంటే ఈ బ్రహ్మ పడే తిప్పలు అంటే సరస్వతి దేవిని పెళ్లి చేసుకోవడానికి ఆయన పడే తిప్పలు జూసి ఈ మరీచి అనే కొడుకు నవ్వుతాడు. సో, "నువ్వు తండ్రిని చూసే నవ్వేంత పెద్దోడివా" అని చెప్పి శపిస్తాడనమాట. ఏంటి అంటే అక్కడొక భూమిని ఒకటి నేను క్రియేట్ జేసి పెట్టాను. అక్కడ ఏమి ఉండవు నీకు. ఈ అమృతాలు ఇవన్నీ ఉండవక్కడ. నువ్వు వెళ్లి అష్ట కష్టాలు పడి బతకాలి. నీ తర్వాత పుట్టే పిల్లలందరూ గూడా నీలాగే ఆకలి అని చెప్పి, చావని చెప్పి ఇలా అష్ట కష్టాలు పడుతుంటారు అని చెప్పి శపిస్తాడనమాట. సో, ఈరోజు ఆకలి ఉన్న ప్రతి ఒక్కడు, మరణం ఉన్న ప్రతి ఒక్కడు వీళ్ళందరూ మరీచి వారసులు. అంటే మనందరం మనుషులందరూ మనీచి వారసులనమాట. ఓకే. రైట్? అదనమాట. సో, మనకున్న వాల్యూ అది. మనకున్న ఎథిక్స్ అవన్నమాట. సో, ఇట్లా బలవంత పెట్టకూడదు, ఇలా కూతురిని పెళ్లి చేసుకోకూడదు అనేది అందుకే మనకి ఎథిక్స్ ఉన్నాయి. వాళ్ళకుండవు ఆ ఎథిక్స్. ఓకే. దేవతలు అని చెప్పుకునే వాళ్ళు, వాళ్ళకి ఎథిక్స్ ఉండవు. సరే ఇప్పుడు నాకు 3 క్వెషన్స్ అండి. ఫస్ట్ క్వెషన్ బ్రహ్మ సూర్యుడిని, చంద్రుడిని అంటే మీకు పైన చూస్తే ఆయన అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాడనమాట. ఏంటంటే కల్పారంభానికి ముందు జగమంతా చీకటిమయమైంది. స్వయంభూ చీకట్లు తొలగిస్తూ ఆవిర్భవించాడు. ఆయన మొదట జలం సృష్టించి అందులో బీజరూప వీర్యాన్ని నిలిపాడు. ఈ గోల మాత్రం వదలదండి. ఏ పుస్తకమైనా తీసుకోండి. కనీసం ఒక 100 సార్లన్నా వస్తది. అది బంగారు గ్రుడ్డయింది. అందులో ఆ దేవుడు ప్రవేశించాడు. అందుండి సూర్యుడు ఉదయించాడు. ఇది. సో, అంటే ఆయన అప్పటికే యూ నో ఇంకా చెప్పాలి అంటే ఆ గుడ్డుని 2గా విభజించి అందుండి దివిని, భువిని, ఆకాశాన్ని సృష్టించాడు. ఆపై క్రమంగా మేరువు మున్నగువి మావి నుండి ఉద్భవించాయి. మరణించిన అంగం నుండి అంట అదేంటో మరి. పుట్టిన సూర్యుడు మార్తాండుడు కాగా అతని రూపమే చతుర్ముఖ బ్రహ్మ అయ్యింది. జగత్ సృష్టికర్త అతడే. ఓకే. సో, ఇట్లాగా ఆయన సూర్యుడిని, భూమిని అన్నిటిని సృష్టించేసాడు. వేదాలు, పురాణాలు అన్నీ సృష్టించేసాడు. శాస్త్రాలు సృష్టించేసాడు.
తర్వాత శబ్ద స్పర్శాదులు అన్నీ సృష్టించేసాడు గదా! ఇంకా సరస్వతి దేనికండి అసలు? ఆ! ఇప్పుడు మనం ఏదైనా అడిగామనుకోండి ఈ క్వెషను. అడిగితే నువ్వు వాళ్ళిద్దరిని ఇద్దరు మనుషుల్లా చూడకూడదు. బ్రహ్మ క్రియేషను, సరస్వతి నాలెడ్జ్. సో, క్రియేషన్‌కి నాలెడ్జ్ కావాలి గాబట్టి వాళ్ళిద్దరి కాస్మిక్ యూనియన్ వల్లే ఈ సృష్టొచ్చింది అంటారనమాట. ఆ! అసలు సరస్వతి పుట్టక ముందే మొత్తం వచ్చేసింది. ఇక ఆవిడ వచ్చి ఏ నాలెడ్జ్ ఇచ్చిందంట ఈయనకి? పోనీ మనం గూడా చదువుల తల్లి అంటామండి. ఏ నాలెడ్జి ఇచ్చిందో మన పురాణాల ప్రకారం, లేకపోతే మీకు తెలిసిన ఇతిహాసాల ప్రకారం ఏం నాలెడ్జ్ ఇచ్చిందో చెప్పండి? ఎందుకంటే మొత్తం ఈయన క్రియేట్ చేసేసాడు దానికంటే ముందే. ఓకే. సో, ఇదంతా బుస్సనమాట. వాళ్ళు ఇదేదో కాస్మిక్ క్రియేషను, కాస్మిక్ అది ఇది అంతా బుస్సు. సో, సెకండ్ పాయింటు. ఆ! ఏంటి అంటే ఇక్కడ క్లియర్‌గా కూతురిని పెళ్లి చేసుకోవటం వల్ల అతని తపస్సు భంగమైపోయింది. సృష్టి కార్యం మధ్యలో ఆగిపోయింది. దానికి బ్రహ్మ కోప్పడ్డాడు. కోప్పడి మన్మధుడిని శపించాడు. ఓకే. ఈ పాయింట్ క్లియర్ అయిపోయింది. ఇంక థర్డ్ పాయింట్. సో, బ్రహ్మ పశ్చాత్తాపం చెంది ఆయన్ని మన్మధుడిని శపించాడు. అక్కడ నష్టం జరిగింది అంటే అని వాళ్ళే చెప్తున్నప్పుడు ఇంక మళ్ళీ ఇదేదో ఇక్కడేదో ఉంది. బ్రహ్మ అది గాదు, సరస్వతి ఇది గాదని చెప్పడానికి అక్కడ ఏం లేదు. నష్టం జరిగిపోయిందక్కడ. సృష్టి క్రియేషన్ దగ్గరే తడబాటు పడిందనమాట. హ్మ్. ఇక్కడ వీళ్ళంత క్లియర్‌గా రాసేసుకున్నారక్కడ. సో, వీళ్ళ ప్రకారం సృష్టి ఈరోజు ఇంత అస్తవ్యస్తంగా ఉండడానికి, ఇలా అంతా తయారవ్వడానికి కారణం ఏంటి అంటే 2. ఒకటి ఈ బ్రహ్మగారి కామం. రెండోది మరీచికి శాపం. అట్లా ఆడపిల్లని బలవంత పెట్టకూడదు అని చెప్పిన మరీచికి నీకు నీకు ఆకలి ఉంటది, నీకు చావుంటది అని చెప్పి శాపం ఇస్తాడనమాట. అదండి సంగతి. సో, ఈ 3 పాయింట్లతో నేను ముగిస్తున్నాను. మీకున్న ఐడియా, కామెంట్స్ నాకు కామెంట్స్‌లో పెట్టండి. బై.